మనలో చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. కానీ ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఎంత క్యాపిటల్ అవసరం. చాలామంది చెప్తుంటారు ఎంబీఏ చదివితే మనకి బిజినెస్ గురించి మొత్తం అంతా అర్థమవుతుంది, చాలా బాగా తెలుసుకోవచ్చు, సో అప్పుడు మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవ్వచ్చు అని. కానీ ఈ రోజుల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టి 2 years కష్టపడి మరీ ఎంబీఏ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టి సో మనం ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, ఆచరించవచ్చు. మనలాంటి మధ్యతరగతి వారి కోసం జోష్ కాఫ్మెన్ అనే వ్యక్తి ద పర్సనల్ ఎంబీఏ అనే బుక్ రాశారు. ఈ ఆథర్ చెప్పింది ఏంటంటే ఈ బుక్ మెయిన్గా 5 points బేస్ చేసుకొని రాశారు. ఈ 5 points మీకు కనుక క్లియారిటీగా అర్థం చేసుకోగలిగితే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ 5 points మీదే ఏ బిజినెస్ అయినా డిపెండ్ అయి ఉంటుంది. ఆ 5 points ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 క్రియేట్ వాల్యూ, నెంబర్ 2 మార్కెటింగ్, నెంబర్ 3 సేల్స్, నెంబర్ 4 వాల్యూ డెలివరీ, నెంబర్ 5 ఫినాన్స్. మీరు జనరల్గా ఈ టర్మ్స్ వింటూనే ఉంటారు, ఇందులో ఏముంది మనకు తెలిసిందే అనుకుంటారు. కానీ ఈ వాల్యూస్ అనేది ఈ 5 points ఎంత క్లారిటీగా మీరు అర్థం చేసుకోగలిగితే, మీకు ఒకసారి ఈ 5 points అర్థమైతే కనుక మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ సక్సెస్ అవుతారు. వాటి గురించి ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 క్రియేట్ వాల్యూ. అంటే మనం ఏ ప్రోడక్ట్ చేసినా, ఏ సర్వీస్ ఇచ్చినా కానీ కస్టమర్స్కి ఒక వాల్యూ క్రియేషన్ అనేది ఉండాలి. ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మన ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వాలి. కస్టమర్స్ ఎప్పుడు హై క్వాలిటీ, లో ప్రైస్, ఇలాగా లో ప్రైస్లో ఉన్న ప్రోడక్ట్స్ని చాలా ఇష్టపడతారు. అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా హైగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మారుతి కార్స్ ఉన్నాయి. అందరికీ తెలుసు, మనం ఏదైనా కారు కొనాలన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మారుతి కార్స్లోనే మనకి కార్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేస్తూ లో ప్రైస్లో కార్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. సో మనకు మనం బయట చూసే 10 కార్లలో 8 కార్లు మారుతి సుజుకివే ఉంటాయి. కారణం వాళ్ళ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇవ్వటం, అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా లో లెవెల్లో పెట్టడం. ఇలా కస్టమర్స్కి వాళ్ళు వాల్యూని క్రియేట్ చేస్తుంటారు. కస్టమర్స్ ఏ విధంగా ప్రోడక్ట్ ఆశిస్తారో ఆ విధంగా వాళ్ళ ప్రోడక్ట్ని డిజైన్ చేస్తారు. ఇంకొన్ని బ్రాండ్స్ ఉంటాయి, రోల్స్ రాయల్స్, ఇలాంటి లగ్జరీ కార్స్ కొంతమంది రిచ్ పీపుల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తూ డిజైన్ చేస్తారు. వాళ్ళని లోయర్ క్లాస్ ఎవరు ఈ కార్స్ని కొనలేరు. సో ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రం కొనేలాగా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఫీచర్స్ని బట్టి, వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్ని బట్టే ఈ కార్స్ని లిమిటెడ్ ప్రైస్లో, లిమిటెడ్ ఆర్డర్స్ మీద వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో ఆ రకంగా వాళ్ళ వాల్యూని క్రియేట్ చేయగలిగితే మన బిజినెస్ సక్సెస్ అయినట్టే. రెండవది మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే అందరికీ తెలిసిందే. మార్కెటింగ్ ఎందుకు చేయాలి, అంత ఇంపార్టెంట్ ఏంటి? మనం ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసినాం, మార్కెట్ అవసరం లేదు, ప్రోడక్ట్ బాగుంటే వాళ్ళే వస్తారు కదా, వాళ్ళే కొనుక్కుంటారు, మార్కెటింగ్ ఏం అవసరం అనుకుంటారు. కానీ మీ దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉందని ప్రజలకు ఎలా తెలియాలి? వాళ్ళకి తెలిస్తేనే కదా మీ దాకా వచ్చి కొనుక్కునేది. సో మీరు మంచిగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే పలానా షాప్లో పలానా ప్రోడక్ట్ అనేది ఉందని కనీసం ఫస్ట్ చూడడానికి వస్తారు, చూసి కొంతమంది తీసుకుంటారు, తీసుకున్న తర్వాత నచ్చితే వాళ్ళు అలాగా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఏదో ఒక రకంగా ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని వస్తారు. మన యాడ్స్ మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మన యాడ్స్ రికగ్నైజ్ చేసి మన ప్రోడక్ట్ మన షాప్ వరకు వస్తారు. సో అలా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్లో మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా మనం పబ్లిసిటీ ద్వారా మన ప్రోడక్ట్ రేంజ్ పెంచుకోవచ్చు, లేదా కాంట్రవర్సీ ద్వారా కూడా పెంచుకోవచ్చు. అందులో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనందరికీ మిడిల్ క్లాస్ అందరికీ కావాల్సిన ఒక మంచి బైక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ హీరోనే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ బైక్ తయారు చేసిన దగ్గర నుంచి వీళ్ళ లో ప్రైస్ హై మైలేజ్ ఇదే కాన్సెప్ట్తో వీళ్ళు మంచి యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ యాడ్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మా బైక్స్ అనేవి ఎక్కువ మైలేజ్ వస్తుంది, మినిమం 60 km/మైల్ అనేలాగా ఉంటుంది, అండ్ బేసిక్ ప్రైస్లో మనం ఈ బైక్ని డెలివరీ చేస్తామనేలా వాళ్ళు యాడ్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏదైతే యాడ్స్ ఇచ్చారో వాళ్ళు బైక్స్ కొన్న తర్వాత కూడా అందరికి కూడా అదే ఫీలింగ్ ఉంది. సో అలాగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్ అనేది బాగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. సో అలా ఈ కంపెనీ సక్సెస్ అయింది. రెండోది కాంట్రవర్సీ ద్వారా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. కాంట్రవర్సీ అంటే తెలుసు కదా, ఆర్జీవి గారు
ఆర్జీవి గారు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా ఏదైనా వాళ్ళు సినిమా చేసినా లేకపోతే వాళ్ళ మూవీ ప్రమోషన్స్ కూడా ఏదో కాంట్రవర్సీ ద్వారానే వాళ్ళు హైలైట్ చేసుకుంటూ మూవీని ముందుకు తీసుకెళ్తారు. సో ఇలాగా మీరు ఏ రకంగా అయినా సెలెక్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోగలగాలి. మూడవది సేల్స్. చాలామంది సేల్స్ మార్కెటింగ్ రెండు ఒకటే కదా, వేరు అని ఎవరికి తెలియదు. ఎందుకంటే మార్కెటింగ్ అంటే కేవలం మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉందని జనానికి డిస్క్రైబ్ చేయడం మాత్రమే, అంటే తెలియచేయడం అంతే. కానీ సేల్స్ డిఫరెంట్. సేల్స్ అనేది ఒక కస్టమరు ఒక ప్రోడక్ట్ కొనే ముందు వాళ్ళకి తెలిసిన బ్రాండ్స్ అయితేనే కొంటాడు. కొత్త బ్రాండ్ని కొనడానికి అసలు సాహసం చేయడు. ఎందుకంటే ఈ కంపెనీ ఎలా ఉంటుందో, ఎలాంటి సర్వీసెస్ ఇస్తుందో అనే భయం. సో అలాంటి భయాల నుంచి ఈ సేల్స్ మ్యాన్స్ ఏం చేస్తారంటే, ఈ కంపెనీ ప్రోడక్ట్ కొంటే వారంటీ వస్తుందని చెప్తారు. వారంటీ అంటే తెలుసు కదా, ప్రోడక్ట్ కొన్న తర్వాత అది పాడైపోతే దానికి సర్వీస్ ఇస్తూ దాన్ని మళ్ళీ యథావిధిగా బాగు చేస్తారు. దానికి ఎటువంటి కంపెనీ ఛార్జ్ చేయదు. సో ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు కస్టమర్ కొంచెం నమ్ముతాడు. ఆ తర్వాత కంపెనీ వారంటీ కాస్త గ్యారంటీ కూడా తీసుకొస్తుంది. అంటే ప్రోడక్ట్ అనేది పాడైపోతే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తామని చెప్తారు. సో ఇదేదో బాగుందని చెప్పి కస్టమర్ కొనడానికి ముందుకు వస్తాడు. ఇలా కస్టమర్లోని భయాన్ని తీసేసి వాళ్ళలో నమ్మకాన్ని పెంచుతూ ఒక ప్రోడక్ట్ని సేల్ చేయటమే సేల్స్ మెన్ జాబ్. దీన్ని సేల్స్ అంటారు. ఇది కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ కంపెనీకి తిరుగులేదు. నాలుగవది వాల్యూ డెలివరీ. వాల్యూ డెలివరీ అంటే కస్టమర్స్ ఒక ప్రోడక్ట్ కొనే ముందు చాలా స్టడీ చేస్తారు. ప్రైస్ ఎంత ఉంది, క్వాలిటీ ఎలాగుంది, ఎన్ని రోజులు వస్తుంది, ఇలాంటివన్నీ ఇది ఏ కంపెనీ తయారు చేసింది, కొత్తదా పాతదా, ఇలా చాలా చూస్తారు. అలాగే కంపెనీ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ సెల్ చేసేటప్పుడు కస్టమర్కి చాలా ప్రామిస్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్ అలాంటిది, ఇలాంటిది, ఇట్లా ఇన్ని రోజులు వస్తుంది, ఇంత తక్కువకి వస్తుంది, మీకు ఎక్కడ దొరుకుతుంది, ఇలా చాలా చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కస్టమర్ ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ కస్టమర్ని వదిలేస్తారు. ఇక వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ఎలా వాడుతున్నారు, ఏంటి ఫీడ్బ్యాక్ తీసుకోరు. చాలా కంపెనీస్ అనేవి ఇలా మూతపడిపోయినాయి. ఒకసారి అమ్మితే చాలు, మళ్ళీ మనకు అవసరం లేదు, మళ్ళీ వాళ్ళు వస్తారా అది ఇదని చూసుకోరు, లాంగ్ టర్మ్ చూసుకోరు. ఈ రోజుకి అమ్మేస్తే చాలు అన్నట్టుంటారు. కానీ కొంత కంపెనీస్ మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకుంటాయి. బ్యాక్ ఎండ్లో కస్టమర్ కేర్ సపోర్ట్ని పెట్టి మరీ ప్రోడక్ట్ ఎలా ఉందని రివ్యూస్ అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కస్టమర్ సాటిస్ఫై అయితే ఇంకొకరికి రిఫర్ చేయమని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. అలా వరల్డ్లో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఒకరి ద్వారా ఒకరి రిఫరెన్స్ ద్వారా వచ్చినాయే బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మౌత్ పబ్లిసిటీ కన్నా మించిన స్ట్రాటజీ ఇంకోటి ఉండదు. సో ఇది ఊరికే రాదు, మీరు వాల్యూ డెలివరీ చేస్తేనే వస్తుంది. ఇంకా ఐదోది లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మోర్ ఇంపార్టెంట్, ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మార్కెటింగ్, సేల్స్ ఇలా అన్నీ బాగా జరిగి కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినా కానీ కొన్ని కంపెనీస్ ఎప్పుడూ లాస్లోనే ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్స్ కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోవటం వల్ల లాస్ వస్తుంది. దాన్ని గురించి మనం ఏం చేయాలి, ఏం తీసుకుంటే మనం ఫైనాన్షియల్గా ముందుకెళ్ళగలం అంటే, ఫస్ట్ రిపీటెడ్ కస్టమర్స్ అండ్ లాయల్ కస్టమర్ బేస్ని పెంచుకోవాలి. తర్వాత మన ప్రోడక్ట్ ప్రైస్ని మార్కెట్ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మన ప్రైస్ని కూడా పెంచుకోవాలి. థర్డ్, కాస్ట్ కటింగ్ అనేది ఎఫెక్టివ్గా చేసుకోవాలి. కాస్ట్ కటింగ్ చేసుకోవడం వల్ల చాలా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. సో మీరు ఇలా ఈ 5 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని దీన్ని బాగా స్టడీ చేసుకొని ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా పక్కా సక్సెస్ అవుతారు. ఈ బుక్ ఇంకా మీరు చదవాలనుకుంటే ఈ బుక్ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ అక్కడికి వెళ్ళి లింక్ చదువుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.